హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి ట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఏ మ్యాన్ అబ్జర్వ్డ్ దట్ ఏ ట్రైన్ 120 మీటర్ లాంగ్ క్రాస్డ్ హిమ్ ఇన్ 9 seconds. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వాస్. ఓకే, సి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు, మ్యాన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఇచ్చాడు, లెంత్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. మ్యాన్ని క్రాస్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం, మ్యాన్ని ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే లెట్ దిస్ బీ ట్రైన్, ఇక్కడ ఇంజన్ ఉండాలి, ఇంజన్ ఇక్కడ ఉంది, లెట్ దిస్ బీ ఎండ్, ఇంజన్ని క్యాపిటల్ ఈ అనుకుందాం, ఎండ్ని స్మాల్ ఈ అనుకుందాం. ఇక్కడ ఉన్న ట్రైన్ ఇలా మూవ్ అవ్వాలి, ఇక్కడికి మూవ్ అవ్వాలి అంటే ఇక్కడికి ఎండ్ రావాలి, ఇక్కడికి ఇంజన్ రావాలి. ఇది ఇనిషియల్ కేస్, ఇది ఫైనల్ కేస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే దాని మీనింగ్ మ్యాన్ని క్రాస్ అయినట్టు. ఓకే, మ్యాన్ని క్రాస్ చేయడానికి 9 seconds పట్టింది అంటే క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు? ఇంజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉన్న ఇంజన్ ఇక్కడికి వెళ్ళింది అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళినట్టు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ వెళ్ళినట్టు. లెంత్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ వెళ్ళటానికి 9 seconds పట్టింది అన్నారు. ఓకే, అంటే ట్రైన్ టేక్స్ టు కవర్ ఎల్ డిస్టెన్స్ ఇన్ 9 seconds. అంటే టైం ఏమవుతుంది అంటే స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఈజ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, దట్ ఈస్ 120 meters. సో 120 meters బై time taken is 9 seconds by time, that is 9. 3 into 40, 3 into 3, that is 40 by 3 meter per second. ఇది మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. సో మీటర్ పర్ సెకండ్, 40 by 3 meter per second is the speed of the train. కానీ మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్స్లో అడిగారు. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చుకోవాలి. ఎలా మారుస్తాం? నోట్ దిస్ పాయింట్. 1 meter per second is equal to 18/5 kilometer per hour. Okay, and 1 kilometer per hour equal to 5/18 meter per second. మీటర్ పర్ సెకండ్లో ఉన్నది కిలోమీటర్ పర్ అవర్స్లో మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్లో ఉంది, కిలోమీటర్ పర్ అవర్స్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 40 by 3 into 18/5 kilometer per hour is the speed of the train. This is 5 into 8 is 40. This is 3 into 6 is 18. 8 6 are 48 kilometer per hour is the speed of the train. Okay, that is C. Next question. A train passes a platform 110 meter long in 40 seconds and a boy standing on the platform in 30 seconds. The length of the train is. Okay, ఇక్కడ 2 cases ఉన్నాయి. ఫస్ట్, ట్రైన్ క్రాసింగ్ ఏ బాయ్ ఇన్ 30 seconds అండ్ ట్రైన్ క్రాసింగ్ ఏ 110 meter ప్లాట్ఫామ్ ఇన్ 40 seconds. ఓకే, సి ట్రైన్ క్రాసింగ్ ఏ బాయ్ అంటే ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇనిషియల్గా ట్రైన్ ఇక్కడ ఉండాలి, ఫైనల్గా ట్రైన్ ఇక్కడ ఉండాలి. అంటే దిస్ ఈజ్ ఇంజన్, ఫస్ట్ ఇనిషియల్గా దిస్ ఈజ్ ఇంజన్, ఫైనల్గా దిస్ ఈజ్ ఇంజన్. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ క్రాస్ అవ్వాలి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలీదు, అదే కనుక్కోమన్నారు. సో లెట్ దిస్ బి ఎల్. ఓకే, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎల్, 30 seconds పట్టింది బాయ్ని క్రాస్ చేయడానికి. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై 30. దిస్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సెకండ్ కేస్ ఏంటి? 110 meter ప్లాట్ఫామ్ క్రాస్ చేయాలి. 110 meter ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్ అనుకుందాం. దీన్ని క్రాస్ చేయడం అంటే ఏంటి? ఇనీషియల్గా ట్రైన్ ఇక్కడ ఉందనుకుందాం, లెట్ దిస్ బి ఇంజన్, ప్లాట్ఫామ్ స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఈ ట్రైన్ ఇక్కడికి రావాలి అంటే ఇది ఇంజన్, ఇది ఎండ్. ఇంజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ట్రైన్ ఇంజన్. ఓకే, అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 110 meters ప్లస్ ఎల్. ఇంత డిస్టెన్స్ కవర్ చేయడానికి 40 seconds పట్టుందన్నారు. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏంటి? ఎస్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ బై టైం, అంటే 110 plus ఎల్ బై 40 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద సేమ్ ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకి 2 equations వచ్చాయి, రెండు ఒకటే. సో వీ కెన్ ఈక్వేట్ దీస్ 2. L/30 ఈక్వల్ టు L/100, 110 plus L/40, కింద 10 క్యాన్సిల్ చేస్తాను. సో L/3 ఈక్వల్ టు 110 plus L/4 అని రాస్తాను. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వీ విల్ గెట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. క్రాస్ మల్టిప్లై చేస్తే 4L ఈక్వల్ టు 3 into 110 అంటే 330 plus 3L. 3L ఇటు పంపిస్తే L ఈక్వల్ టు 330 meters వస్తుంది. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అంటే 330 meters, దట్ ఈస్ డి. ఓకే,
ఇది ఫస్ట్ ఇనిషియల్ కేసులో మ్యాన్ని క్రాస్ చేయాలి, మ్యాన్కి విడ్త్ ఏమి ఉండదు, సో ఓన్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. సెకండ్ కేసులో ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలి, ప్లాట్ఫామ్కి విడ్త్ ఉంది, దట్ ఈస్ 110 meters, 110 meters ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. దిస్ ఈస్ ద డిస్టెన్స్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ finds that a train takes 3 seconds to pass him and another train of the same length moving in opposite direction takes 4 seconds. The time taken by the trains to pass each other will be. Okay, ఇక్కడ 2 trains ఉన్నాయి. ఫస్ట్ ట్రైన్ టేక్స్ 3 seconds to cross the man. ఓకే, అంతే. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుంది? S1 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై 3 seconds. ఇది స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్. అండ్ అనదర్ ట్రైన్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ 4 seconds to cross the man. అంటే స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ ఏమవుతుంది? S2 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై 4 seconds. ఇక్కడ ఎల్ ఇక్కడ ఎల్ రెండు ఎల్ఏ పెట్టుకున్నాను, ఎందుకంటే రెండింటికి సేమ్ లెంత్ అని చెప్పాడు. 2 trains హ్యావ్ సేమ్ లెంత్. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ తెలుసు, స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ తెలుసు. టు క్రాస్ ఈచ్ అదర్ అంటే ఇలా ఒక ట్రైన్ ఉంది అనుకుందాం, ఇలా ఇంకో ట్రైన్ ఉంది, ఇది ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఇది ఇటు సైడ్ మూవ్ అవుతుంది. టు క్రాస్ ఈచ్ అదర్ అంటే ఫస్ట్ 2 trains ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అంటే స్పీడ్ ఏమవుతుంది? రిలేటివ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఇది V1, సారీ ఇది S1 కదా, ఇది S1 ఇది S2 కదా. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 ప్లస్ S2 అవుతుంది. దిస్ ఈజ్ రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ కవర్డ్ అంటే ఇది L ఇది L, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 2L. ఇది స్పీడ్, ఇది 2L అనేది డిస్టెన్స్. వీ వాంట్ టైం కావాలి. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 2L బై స్పీడ్స్ ఈజ్ S1 ప్లస్ S2. S1 వాల్యూ తెలుసు, S2 వాల్యూ తెలుసు. L/3 ప్లస్ L/4. L కామన్ దిద్దాం, 1/3 ప్లస్ 1/4. L క్యాన్సిల్ చేస్తున్నాను. 1/3 ప్లస్ 1/4 అంటే 7/12. 7 కింద రాస్తున్నాం ఇంటూ 12, దిస్ ఈజ్ 24/7. 7 into 3 is 21. ఇంకా 3 మిగులుతుంది. సో 3/7 seconds ఈజ్ ద టైమ్ టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్, దట్ ఈస్ 3/3 seconds, దట్ ఈస్ B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains started at same time, one from A to B and other from B to A. If they arrived at B and A respectively 4 hours and 9 hours after they passed each other, the ratio of speeds of 2 trains was. ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే డైరెక్ట్గా వచ్చేది ఆన్సరు. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏంటి అంటే ప్లేసెస్, ఏ అనేది ఒక ప్లేస్, బి అనేది ఒక ప్లేస్. ఇక్కడ నుంచి ఒక వెహికల్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇంకో వెహికల్ స్టార్ట్ అయింది. ట్రైన్ అనే అవ్వాల్సిన పర్లేదు, క్వశ్చన్లో కార్స్ కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఇక్కడ నుంచి ఒక కార్ స్టార్ట్ అయింది అంటారు, ఇక్కడ నుంచి ఇంకో కార్ స్టార్ట్ అయింది అంటారు. ఓకే, ఈ రెండు సర్టెన్ టైం తర్వాత మీట్ అవుతాయి కదా, అదే దారిలో వస్తున్నాయి. మీట్ అయిన తర్వాత నుంచి ఫస్ట్ కార్ ఇటు నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ ఫస్ట్ కార్కి సర్టెన్ టైం పట్టుద్ది అంటారు, T1. ఓకే, ఇటు నుంచి వచ్చే కార్కి మీట్ అయిన తర్వాత నుంచి T2 టైం పట్టింది అన్నారు. ఈ రెండింటికి స్పీడ్స్ రేషియో ఎంత అంటే S1/S2 ఈక్వల్ టు √T2/T1. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, డైరెక్ట్గా మనకి స్పీడ్స్ రేషియో వస్తుంది. ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఫస్ట్ ట్రైన్ ఏ నుంచి స్టార్ట్ అయిందన్నారు, మీట్ అయిన తర్వాత ఇది బీకి రీచ్ అవ్వడానికి 4 hours టైం పట్టింది ఫస్ట్ ట్రైన్కి, అంటే T1 వాల్యూ ఈజ్ 4 hours. ఓకే, సెకండ్ ట్రైన్కి బి నుంచి వచ్చేదానికి మీట్ అయిన తర్వాత నుంచి ఏకి రావడానికి 9 hours టైం పట్టింది అన్నారు, అంటే T2 ఈక్వల్ టు 9 hours. స్పీడ్స్ రేషియో ఎంత అంటే S1/S2 ఈక్వల్ టు √T2/T1. T2 వాల్యూ ఈజ్ 9, T1 వాల్యూ ఈజ్ 4, దట్ ఈస్ 9/4. అంటే √9/4 అంటే 3/2 ఈజ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్. S1:S2 ఎంత అంటే 3:2, దట్ ఈస్ B. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ 150 meter లాంగ్ క్రాసెస్ ఏ మైల్ స్టోన్ ఇన్ 15 seconds. ఇక్కడ మైల్ స్టోన్ అంటే దానికి ఏమీ లెంత్ ఉండదు, విడ్త్ ఏమి ఉండదు మైల్ స్టోన్కి. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ S అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై 15. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 150/15. లెంత్ ఆఫ్ ద ట్రైన్ L అని అనుకుందాం బై 15. ఇది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, అండ్ క్రాసెస్ అనదర్ ట్రైన్. ఓకే, 2 trains ఉన్నాయి, ఇది ఫస్ట్ ట్రైన్ అనుకుందాం S1. అండ్ క్రాసెస్ అనదర్ ట్రైన్ ఆఫ్ సేమ్ లెంత్ ట్రావెలింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఇన్ 12 seconds. ఓకే, 2 trains ఇలా వస్తున్నాయి, ఇది ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఇది ఇటు సైడ్ మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కదా. ఇది S1 ఇది S2 అనుకుందాం.
రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేయాలి, దట్ ఈస్ S1 ప్లస్ S2 ఈజ్ రిలేటివ్ స్పీడ్. ఓకే, దట్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ S2 వాల్యూ కనుక్కోవాలి మనం. రెండింటికి సేమ్ లెంత్ ఉన్నాయి అన్నాడు, లెంత్ వాల్యూ కూడా ఇచ్చాడు. 12 సెకండ్స్ పట్టింది అన్నారు, రెండు క్రాస్ ఇచ్చారు. అంటే డిస్టెన్స్ కవర్డ్ ఎంత, ఇక్కడ 2L, ఇది లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్, ఇది లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్, రెండింటికి సేమ్ లెంత్ ఉంది. సో 2L డిస్టెన్స్ కవర్ చేయాలి ఇన్ 12 సెకండ్స్. దిస్ ఈజ్ స్పీడ్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ ఈజ్ 2L బై టైమ్ ఈజ్ 12 సెకండ్స్. ఓకే, S1 వాల్యూ తెలుసు మనకి L/15, S2 కావాలి. L/15 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ L/6. S2 ఈక్వల్ టు L/6 మైనస్ L/15 అంటే L/3 కామన్ దిద్దాం. 1/2 మైనస్ 1/5 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ 5 మైనస్ 2 3/10 వస్తుంది. ఇక్కడ 3 క్యాన్సిల్, 1/10 వస్తుంది. సో L/10 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్. L వాల్యూ తెలుసు మనకి 150 మీటర్స్ అని. సో 150/10 అంటే 15 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్, దట్ ఈజ్ S2 వాల్యూ ఈజ్ 15 మీటర్ పర్ సెకండ్. మనకేం కావాలి ఇక్కడ, కిలోమీటర్ పర్ అవర్స్లో కావాలి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్స్లో మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 18/5తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్. దిస్ ఈజ్ 5 into 3, 18 into 3 అంటే 54 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్, దట్ ఈస్ C. Okay, that's it for today. Please subscribe to the channel. Thank you.